హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం బొటిక్ స్టైల్లో మనం బౌ అనేది ఎలా రెడీ చేసుకోవచ్చు అని నేను మీకు వీడియోలో చూపించబోతున్నానండి. చూసారు కదా, లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అనేది తీసుకున్నానండి. విడ్త్ వచ్చేసి 20 ఇంచెస్ తీసుకున్నానండి. అలా సాటిన్ క్లాత్, క్యాను, మరలా సాటిన్ క్లాత్, ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అంటే మెయిన్ నెట్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 20 ఇంచెస్ అనేది నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాటిన్ క్లాత్ అనేది షైనీ సైడ్ ఉంది కదండి, అది ఫ్లోర్కి టచ్ అయ్యేటట్టు పెట్టుకున్నాము. తరువాత క్యాన్ అనేది తీసుకున్నాను సేమ్ అదే లెంత్తో. నెక్స్ట్ మరలా సాటిన్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఈసారి సాటిన్ క్లాత్ వచ్చేసి షైనీ షైడ్ మన వైపుకు ఉండాలండి, పై వైపుకు ఉండాలి. నెక్స్ట్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్స్ నెట్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది ఒరిజినల్ సైడ్ లోపలికి ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. చూసారు కదా వీడియోలో, షైనీ సైడ్ అనేది లోపలికి ఉంటుంది అనమాట. సేమ్ ఇలా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి, ఒకదానిపైన ఒకటి 4 ప్లేస్ చేసుకొని చుట్టూ మనం స్టిచ్ చేసేయాలి. 2 ఇంచెస్ గ్యాప్ వదులుకొని, చూడండి నేను ఇక్కడ 2 ఇంచెస్ గ్యాప్ వదులుకొని చుట్టూ స్టిచ్ చేసేసాను. ఒకవేళ కొంచెం ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకొని, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నెట్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, అది ఒక హ్యాండ్ సైడ్ పట్టుకొని మిగిలిన 3 వేరే హ్యాండ్ వైపు పట్టుకొని మనం రివర్స్ చేసుకోవాలన్నమాట. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చక్కగా రివర్స్ చేసేసుకొని ఐరన్ కావాలంటే ఐరన్ చేసుకోవచ్చండి, లేకపోతే లేదు. మనకి ఇలా రివర్స్ చేసినాక ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు లీవ్ చేసుకున్నాం కదండి 2 ఇంచెస్, అది వీడియోలో చూపిస్తున్న విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని అక్కడ స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బౌ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. అటు హాఫ్ ఇటు హాఫ్ మిడిల్లో వచ్చేటట్లు మనం ప్లేస్ చేసేసుకొని, చూడండి ఫ్రంట్కి బ్యాక్కి అలా మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మరలా చూపిస్తాను చూడండి నిదానంగా. అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు మిడిల్కి మనం తీసుకురావాలన్నమాట. సాటిన్ క్లాత్ వైపుకి మనం పెట్టుకొని, నెట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ నెట్ క్లాత్ని సాటిన్ క్లాత్ మీదకి హాఫ్, ఇటు సైడ్ కూడా హాఫ్ మిడిల్లోకి వచ్చేటట్లుగా తీసుకురావాలన్నమాట. అది ఒకదాని మీదకి ఒకటి రావాలి. తర్వాత ఫ్రంట్కి బ్యాక్కి మనం ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి ముందుకి అర్థమవుతుంది అనుకుంటా, నేను చెప్తాం కన్నా వీడియోలో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. సేమ్ అలా మనం ఫోల్డ్ చేసుకుంటే మనకి బౌ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. చూసారు కదా, దీన్ని మనం స్టిచ్ చేసుకోవచ్చు, నీడిల్తో మనం స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఆ స్టిచ్చింగ్ అనేది మనకి కనపడకుండా ఉండటానికి ఒక స్ట్రిప్ అనేది మనం తీసుకోవాలండి. ఇక్కడైతే నేను 2 ఇంచెస్ విడ్త్ ఉండేటట్లు తీసుకున్నానండి. స్ట్రిప్ లెంత్ మన ఇష్టం అన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం లోపల సైడు కరెక్ట్ సైడ్ ఉండేటట్లు మనం ఫోల్డ్ చేయాలి. అదేనండి మనం డోరీ స్టిచ్ చేసుకుంటా కదా, సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని ఇప్పుడు మనము ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా బౌని, అది కనపడుకోకుండా దాని చుట్టూ మనం స్టిచ్ చేసుకున్న స్ట్రిప్ అనేది చుట్టుకోవాలన్నమాట. డోరీ ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా కరెక్ట్ సైడ్ లోపలికి ఉండేటట్టు స్టిచ్ చేసుకొని దాన్ని రివర్స్ చేసుకుంటే మనకి స్ట్రిప్ అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు ఇందాక మనం బౌ అనేది ఫోల్డ్ చేసాం కదా ముందుకి వెనకకి, అలా ఫోల్డ్ చేసి మనము నీడిల్తో స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ స్టిచ్ చేసిన థ్రెడ్ అనేది కనపడుకోకుండా దాని చుట్టూ మనం రెడీ చేసిన స్ట్రిప్ అనేది అతికించుకోవాలన్నమాట. ఫైనల్గా బౌ అనేది ఇలా రెడీ అయిపోతుంది. బిగ్ బౌ కరెక్ట్గా బొటిక్ స్టైల్లో లానే ఉంటుందండి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. బౌ అనేది చక్కగా నిలబడుతుంది, మనం క్యాన్ వేసాం కాబట్టి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.